ఇక ఎన్టీఆర్ జిల్లాలో 2 రోజుల పాటు ఆర్గానిక్ రైతు ఉత్సవ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. సుమారు 12,000 మంది రైతులు దాదాపు 40,000 ఎకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుండగా దీనిని 1,00,000 ఎకరాలకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఆర్గానిక్ రైతు ఉత్సవ్ ఏర్పాటు చేశామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కార్యాచరణ రూపొందించబోతున్నారు. రైతు ఉత్సవం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్టార్ట్ చేయబోతున్నారు. దీని మీద ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రైతు ఉత్సవం జరుపుకోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతు ఉత్సవం చేయబోతున్నాము వచ్చే 21, 22 తారీఖును, అంటే ఫిబ్రవరి 21, 22 శనివారం భానువారం. దీని ముఖ్య ఉద్దేశము అటు ఆర్గానిక్ క్రాప్ పండిస్తున్న రైతులకి, అలాగే ఇటు ఆర్గానిక్ పంటల్ని వినియోగిస్తున్న వినియోగదారులకి ఇద్దరికి కూడా ఒక సదస్సులకు పెట్టాము. దీని ముఖ్య ఉద్దేశము టెక్నాలజీ, అలాగే మార్కెటింగ్ అండ్ ట్రేసబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ కల్పించడానికి. ఇప్పుడు పండించే రైతులకి ధరలు ప్రాపర్గా వస్తున్నాయని చూసుకుంటే ఇంకా అంతవరకు రావట్లేదు. ఎందుకంటే కన్జ్యూమర్లో కాన్ఫిడెన్స్ లేదు. ఏమంటున్నారు? ట్రేసబిలిటీ లేదు, మనకి ఇది ఆర్గానిక్ కాదని తెలియదు అని కొంచెం డౌట్ పడుతున్నారు. దీన్ని నిర్మూలించడానికి మనకు ట్రేసబిలిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఒక ప్రతి ప్యాకెట్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి చూస్తే ఏ ప్రోడక్టు, ఏ రైతు, ఏ ఊర్లో ఎప్పుడు పండించారు, ఏ ఇత్తనాలు వాడాడు, ఇటువంటి డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల కొంచెం అధికంగా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వినియోగదారులు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇది ఆరోగ్యంగా చాలా మంచిది. ప్లస్ ఎన్విరాన్మెంటల్ బర్డన్ ఉండదు. వాళ్ళు యూరియా వాడరు, వాళ్ళు కెమికల్స్ వాడరు, న్యాచురల్గా పండిస్తుంటారు కాబట్టి సో ఇటు తినే వాళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది, అటు పండించే వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది. కాబట్టి ఇవి రెండు బ్రిడ్జ్ చేయడానికి ఆర్గానిక్ రైతోత్సవం తీసుకొస్తున్నాము. దీంట్లో చర్చలు ఉంటాయి, ఎగ్జిబిషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ రైతులతో ఇంటరాక్షన్ ఉంటుంది. వినియోగదారులు ఏదైనా ఐడియాలు ఉంటే, ఇప్పుడు మార్కెటింగ్ ఐడియా లేదు, టెక్నాలజీ ఐడియా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు. అలాగే ఏదైనా రైతులతో మనము వెళ్ళిన అడ్వాన్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఎక్స్ట్రా చేసుకొని నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు. ఇటువంటి వాళ్ళందరికీ ఈ సదస్సులో ఉపయోగం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాను. ముందుగా రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే, మధ్యలో మిడిల్ మ్యాన్ ద్వారా ఖచ్చితంగా రైతుకు నష్టం వస్తుంది. దాని మీద ఏమన్నా ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న మార్కెటింగ్ ఛానల్లో అదే మనం కట్ చేస్తున్నాము. రైతు దగ్గర ఎంత కొనుక్కున్నాము, వినియోగదారులకు ఎంతగా అమ్మామనేది కూడా క్యూఆర్ కోడ్లో ఉంటుంది. వాళ్ళు కావాలంటే ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు ఎవరితో, రైతుతో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 10 రూపాయలు కొనుక్కుంటాను నేను రైతు దగ్గర, ఇక్కడ వచ్చి 25 రూపాయలకు అమ్మితే అమ్మే వాళ్ళకి 15 రూపాయలు ప్రాఫిట్, పండించిన వాళ్ళకి 10 రూపాయలు. ఇది న్యాయం కాదు. నేను అక్కడ 10 రూపాయలు కొనుక్కుంటే ఇక్కడ 12 రూపాయలు అమ్మొచ్చు, లేదా 13 రూపాయలు, లేదా 10 మ్యాక్సిమం అమ్మొచ్చు. కానీ ఆ 1 to డబల్ ప్రాఫిట్ పెట్టుకుని అమ్మితే రైతుకి వెళ్ళదు. అందుకే ఆ ట్రేసబిలిటీలో ఇది కూడా పెడుతున్నాము, ఆ కాస్ట్ కాంపోనెంట్. సో కొనుక్కున్న వాళ్ళకి నేను ఇచ్చిన 15 రూపాయల్లో రైతుకి ఎంత వెళ్ళింది, అలాగే మార్కెటింగ్ ఛానల్కి ఎంత వెళ్ళిందని తెలిస్తే అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కన్జ్యూమర్స్లో. అప్పుడు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఓకే నేను ఇచ్చేది రైతుకి వెళ్తా ఉంది అనే ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి అటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నాము. సో ఈ సదస్సు ద్వారానే అది మొదలు పెడుతున్నాము. ఎటువంటి పంటల మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి? మెయిన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్లో మన జిల్లాలో చూసుకుంటే వరి, అలాగే కూరగాయలు, ఈవెన్ కాటన్ కూడా కొంతమంది పండిస్తున్నారు. కూరగాయలు మెయిన్లీ డైలీ కన్సంప్షన్లో కూరగాయలు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫోకస్ చేస్తున్నాము. మన జిల్లాలో కూడా ఇప్పుడు చూసుకుంటే వెజిటేబుల్స్ ఎక్కువ కల్టివేషన్లో ఉంది. సో చూసారు కదా, ముఖ్యంగా రైతు సదస్సుకు సంబంధించి కొత్త కార్యాచరణతో రైతులకు సంబంధించి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా అంటే ఆర్గానిక్గా పండించిన పంటలకు సంబంధించి పూర్తి అవగాహన కలిగించి మిడిల్ మ్యాన్ని అవాయిడ్ చేసే విధంగా అయితే ఈ కార్యాచరణ రూపొందించనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్.